ఇప్పుడు నేను గౌరవనీయులు శ్రీ విజయరామ్ గారిని పిలుస్తా. వారు ఆల్రెడీ మీకు అందరూ పరిచయం ఉన్న వాళ్ళు. నేచురల్ ఫార్మింగ్ అనేది, ఈ యొక్క విత్తనాలను కూడా రక్షించడము, అట్లనే అంటే గోమాత ఇవన్నీ ఉంటాయి కదా అవి. సో సుభాష్ పాలేకర్ గారి విధానాలను 2 రాష్ట్రాలలో కూడా దేశం మొత్తంలో కూడా వ్యాప్తి చెందడంలోనూ, అట్లనే వారు సేవ్ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా పెట్టి దాని ద్వారా ఈ యొక్క వినాయకులను, నాకు ఫస్ట్ గుర్తున్నది అప్పుడు వారు మట్టి వినాయకులను చేసి చాలా మందికి మోటివేట్ చేసేటోళ్ళు, ఈ కెమికల్ వాడొద్దు అవి ఇవి అని చెప్పి. సో అట్లా నిరంతరంగా వారు కంటిన్యూస్గా ఈ యొక్క పర్యావరణం పట్లనండి, ఇటు భూమి పట్ల, ఇటు వ్యవసాయం పట్ల ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, సుస్థిర వ్యవసాయము. ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో నేచురల్ ఫార్మింగ్ అంత పెద్ద ఉందంటే మరి వీరు చేసిన కృషితోటి కూడా ఉన్నది. సో వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మీకు ఇక్కడ నుంచి కంఫర్ట్ అయితే అక్కడ నుంచి సార్, లేదంటే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ సంస్థ నిర్వహిస్తున్న లీలా లక్ష్మారెడ్డి గారి దంపతులకు, వారి సిబ్బందికి, ఈ కార్యక్రమంకి వచ్చిన మీ అందరికీ, అక్కడ ఇన్ని స్టాల్స్ నిర్వహించిన విత్తన ఉద్యమకారులకి, వేదిక మీద ఉన్న డాక్టర్ సాయి కుమార్ గారికి, అలాగే డాక్టర్ ఎం మహేశ్వర్ గారికి, మా బాలరెడ్డి గారికి, వేదిక ముందు ఉన్న మా ఉరిమిళమ్మ అచ్చమ్మపేట, ఆవిడ పాలేకర్ గారి మీటింగు తొలినాళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ఆవిడ సేవ చేయటానికి వచ్చారన్నమాట. 2012లో భోజనాలు వడ్డించడానికి రైతులకు వచ్చి పాట విని మళ్ళీ ఊరు వెళ్ళిపోయి వ్యవసాయం చేస్తున్నారు. ఆవిడ పాలేకర్ గారి పాట విని మళ్ళీ వెళ్ళిపోయి వ్యవసాయం చేస్తున్నారు ఆ వయసులో. అచ్చమ్మ గారికి, అలాగే వందే మాతరం ఫౌండేషన్ రవీంద్ర గారికి, ఇక్కడున్న పెద్దలకి మనస్ఫూర్తిగా అభినందనలు. ఇలాంటి కార్యక్రమాలు, ఇంత పెద్ద సంస్థ ఎన్నో సంవత్సరాలుగా నేల తల్లి కోసం, ప్రకృతి మాత కోసం ఈ దంపతులు ఇద్దరు కుటుంబం మొత్తం చేస్తున్నారు. ఈ విత్తన పండుగ కూడా ఇక మీదట ఇలా నిరంతరం జరగాలని, కోల్పోయిన మన సంపదని మళ్ళీ మనం తెచ్చుకోవాలని, ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, వయసు రీత్యా కూడా. మీ కొడుకులకి, మీ మనవాళ్ళకి ఎలాంటి భోజనం అందిద్దామని మీరు అనుకుంటున్నారు? డబ్బులైతే అందరి దగ్గర ఉండేవాళ్ళ. భవిష్యత్తులో మీ కొడుకులకి, మనవాళ్ళకి విషయం లేని ఆహారం అందించడానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? ఉంటే చేతులు ఎత్తితే దాని గురించి మాట్లాడతాం. సంతోషం. దీంట్లో నాకు 45 నిమిషాల సమయం ఇచ్చారు. 45 నిమిషాల్లో ముందు నీటి గురించి కాసేపు మాట్లాడుకుందాం. అమ్మ అడిగారు, నువ్వు దేని గురించి మాట్లాడతావు అంటే నీరు గురించి మాట్లాడతాను అన్నాను. ఆ సమయం చెప్పిన తర్వాత నీటి గురించి, 5 దొంతర్ల పంట గురించి కొద్దిసేపు మీతో మాట్లాడతాను. మనం ఏది కొనుక్కోకుండా భవిష్యత్తులో మీరు 3 పూట్ల తిని మీ కొడుకులు, మనవాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి పంపించడానికి మీరు పండించాలి. దీంట్లో లాభ నష్టాల గురించి కాకుండా విషం లేని ఆహారం మనం అందించాలి భవిష్యత్ తరాలకి.
నీరు అనేది ఒక విలువైన వస్తువు. ఈ నీరు పంచభూతాల్లో ఒకటి. నీరు ఈ రోజు ఉంటే రేపు మనం ఉంటాం, నీరు లేకపోతే రేపు మనం లేం. ఇది ఒక విలువైన వస్తువు కింద మనం గుర్తించడం లేదు. మీ పొలంలో నీరు పెట్టడానికి బోర్లు వేస్తున్నాం. బోర్ అనేది ఏంటంటే సంపదని తీసుకోవటం అన్నమాట, దోచుకోవటం. ఉన్నది ఎన్నో వందల సంవత్సరాల నీటిని మనం టెక్నాలజీ ద్వారా తోడేస్తున్నాం. బోర్ అనేది విష సంస్కృతి, మంచి సంస్కృతి కాదు. చెరువు అనేది మన సంస్కృతి. అందుకని చెరువు తవ్వుకునే వాళ్ళకి భూమి వేస్ట్ అవుతుంది అని కాకుండా మీ పొలంలో 10% చెరువు తవ్వుకోవాలి. ఇది ప్రాథమికమైన సూత్రం. మీకు ఎంతైనా పొలం ఉండనివ్వండి, దాంట్లో 10% చెరువు అనేది ఉంటే భగవంతుడు మనకి ఉచితంగా నీళ్ళు ఇస్తున్నాడు. వానదేవుడు ఏమి బిల్లు పంపించట్లా. ఆ నీళ్లు దాచుకుందాం అనే ఆలోచన మనకి రావాలి. దాచుకుంటాకి మనం చూడండి, మనం రోజు ఇంట్లో 4, 5, 10 మంది ఉన్న కుటుంబానికి నీరు కావాలన్నప్పుడు ఏం చేస్తున్నాం? పంపు వచ్చినప్పుడు పట్టుకుంటున్నాం కదా. ఒక రోజుకి 2 రోజులకి ఎన్ని నీళ్లు కావాలో లెక్కగట్టి అన్ని బిందెలు దాచుకుంటాం. అవునా? దాహం వేసినప్పుడు పంపు దగ్గరికి వెళ్తావా? వెళ్ళాం, దాచుకుంటాం. దానికి ఒక ప్రణాళిక ఉంది మనకి. 2 రోజులకి మన ఇంటి అవసరాలకి, తినటానికి, ఆహారం వండటానికి, త్రాగటానికి ఎంత కావాలి నీరు అనేది లెక్క ఉన్నది. మరి ఈ భూమి మీద మనం ఉన్ననాళ్ళు పంట పండించడానికి నీళ్ళకి లెక్క ఎందుకు లేదు మనకి? ఆ నీళ్ళు అనేది వానదేవుడు ప్రతి సంవత్సరం మనకి వర్షం ఇస్తున్నప్పుడు అది మన పొలంలోనే ఒక చెరువు ఉంటే ఆ చెరువే ఒక కాళేశ్వరం ప్రాజెక్టు లేదా ఒక పోలవరం ప్రాజెక్టు. మన పొలానికి చెరువు ఉండాలి. దీనికి డబ్బు ఖర్చు అవుతుంది, భూమి వేస్ట్ అవుతుంది అని మీరు ఒక్కసారి కూడా ఆలోచించకూడదు. ఎందుకంటే మనం అందరం భూగర్భ జలాల మీద ఆధారపడుతున్నాం. భూగర్భ జలాలకి ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఒత్తిడి తీసుకురాకూడదు. ఇవన్నీ 400 సంవత్సరాల క్రితం పడ్డ వాన నీటి, వర్షపు నీటి నిలవల్ని మనం నిమిషాల్లో తోడేస్తున్నాం. అలా మనం ఎంత దూరం వెళ్ళాం? 500 అడుగుల నుంచి 1500 అడుగులకు వెళ్ళాం. కొన్ని చోట్ల 2000 అడుగులకు వెళ్ళారు. భూమి లోపల ఎంత వెళితే అంత లోతు నీళ్లు ఉండవు. అన్ని చోట్ల నీళ్లు ఉండవు. మనకి శరీరంలో ఏదైనా జబ్బు చేసినప్పుడు రక్త పరీక్ష చేస్తారు కదా. రక్తం తీస్తున్నప్పుడు ఒక్కోసారి రక్తం రాదు, గుచ్చుతూ ఉంటారు, చూశారు కదా. మన శరీరంలో కూడా రక్తం ఉండదు. నరం ఎక్కడ దొరికిందో అక్కడ మనకి రక్తం వస్తుంది. అలాగే భూమిలో కూడా నరాల్లాగా లోపల బాగులు, వంకలు ఉంటాయి. అవి తగిలినప్పుడే మనకి నీరు వస్తాయి. అన్ని చోట్ల నీటి ప్రవాహం అనేది ఈ భూమి మీద ఉండదు. అందుకే మనం టెక్నాలజీ ఒకటి సంపాదించుకుని ఇష్టం వచ్చినట్టు నీళ్లు తీసేయడం వల్ల నేల తల్లి బాధపడుతుంది. మనల్ని అందరినీ ఇన్నాళ్ళు పోషించింది కదా, ఇక మీదట మన పిల్లల్ని చూడాలి కదా. బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెద్దగా ఉపయోగపడదు. నీరు, వాటర్ బ్యాలెన్స్ లేకుండా బ్యాంక్ బ్యాలెన్స్లు ఉపయోగపడవు కదా. ఇది కాగితాన్ని మనం సృష్టించుకున్నాం. ఇది 100 రూపాయలు, ఇది 500 రూపాయలు అని కదా. ఒక చిన్న పిల్లోడికి 2 సంవత్సరం, ఆ వయసు 2 సంవత్సరాలు పాకే వయసు, అక్కడ 500 రూపాయల కట్టలు పెట్టండి. ఇంట్లో ఎవరు లేరు, ఏడుస్తూ ఉన్నాడు, ఒక పక్కన గ్లాసులో నీళ్ళు పెట్టండి. ఆయన ఏది తీసుకుంటాడు? నీరే తీసుకుంటాడు కదా. అంటే పిల్లాడికి తెలిసిన ఆలోచన మనకి అర్థం కావట్లేదు, నీరు అనేది విలువైనది అని. అలాగే వర్షం పడుతున్న నీరుని మన పొలాల్లో, చాలామంది పొలాల్లో తిరిగాను నేను. మాకు బోర్ ఎండిపోయింది అంటారు. వర్షాకాలం పనిచేస్తుంది, వేసవికాలంలో పనిచేయదు అంటారు. వాళ్ళ పొలం ముందు నుంచే వాగెళ్తూ ఉంటుంది, పక్క నుంచి వెళ్తూ ఉంటుంది. మీరు ఎవరికైనా
1,00,000 రూపాయలు అప్పు తెచ్చుకున్నారు అవసరాన్ని బట్టి. అవి మీ దగ్గర డబ్బులు వచ్చినాక ఇచ్చేస్తారు కదా, తిరిగి ఇస్తున్నప్పుడు లెక్క పెడతారా, అలా ఇచ్చేస్తారా? డబ్బు లెక్క పెట్టి వాళ్ళకి అప్పచెబుతారు. ఇలా లెక్క పెట్టే సమయంలో ఆ మధ్యలో 1 రూపాయి కాయిన్ ఉండిపోయింది. లెక్క పెడుతున్నప్పుడు కింద పడి దొర్లుకుంటూ వెళ్ళిపోతుంది. మీరు ఫస్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు లెక్క పెడతారా, ఆ రూపాయి తీస్తారా? అది రూపాయి అని మీకు తెలుసు, అయినా కూడా లెక్కను ఆపేస్తారు. ముందు దాన్ని పట్టుకుంటారు వెళ్ళి. అది దొర్లిపోయి వెళ్ళిపోయి అక్కడే పడుతుంది, ఒక 2 అడుగులో 3 అడుగులో. మరి ప్రతి సంవత్సరం మీ కంటి ముందు ఇంత నీరు దొర్లుకుంటూ వెళ్ళిపోతుంది, దాన్ని ఎందుకు పట్టుకోరు? మీకు ఈ భూమండలం మీద 10 ఎకరాలు మీ పెద్దలు స్థలం ఇచ్చారనుకోండి, భూమి ఇచ్చారనుకోండి, 10 ఎకరాలు మీకోసం వానదేవుడు ఆకాశంలో 10 ఎకరాలు రాసిచ్చాడు. ఆ 10 ఎకరాల నీళ్ళే మీ భూమిలో పడేది, ఇంకో చోట ఏం పడవు. వాటిని దాచుకుందామనే ఆలోచన మీకు పుట్టాలి. ఎందుకంటే నీరు లేకపోతే మనం లేం. నో వాటర్ నో లైఫ్. అందుకని నీరు అనేది ఒక విలువైన సంపద. నీరుని ఎవరు తయారు చేయలేరు. మనం ప్రతి దానికి ఫ్రెష్ వాటర్ వాడేస్తున్నారు కదా, అలా వాడకుండా వాడిన నీరుని మళ్ళీ వాడటం అనేది చేయటం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ప్రతిదానికి ఫ్రెష్ వాటర్ వాడక్కర్లా. ఇలా నేను కొన్ని ఆచరిస్తున్నాను, ఆచరించేవే మీకు చెప్తున్నాను. పాలేకర్ గారు చెప్పారు, విదర్భలో ఎప్పుడైనా ట్రైన్ ఆగిపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళు ట్రైన్లోకి వచ్చేసి నీళ్లు నింపేసుకుంటారంట. ట్రైన్లో నీళ్లు, అవి ఏ నీళ్ళైనా పర్వాలా. అలాంటి పరిస్థితులు కూడా ఇంకా భారతదేశంలో ఉన్నాయి. అలాగే తమిళనాడులో ఒక బకెట్ నీళ్లు, ఒక కేజీ దోశ పిండి కొంటే, ఇడ్లీ పిండి కొంటే ఒక బకెట్ నీళ్లు ఫ్రీ అని పెట్టారు. ఒక సంవత్సరంలో నీళ్లు లేక. మహారాష్ట్రలో 3 సంవత్సరాల క్రితం లాతూర్లో ఒక కంటి ఆపరేషన్ చేయటానికి నీళ్లు లేక అక్కడ ఎప్పుడు 15 నుంచి 25 ఆపరేషన్ జరుగుతాయంట. ఆ శస్త్రచికిత్స చేసినాక ఆ పరికరాలను కడగటానికి నీళ్లు లేక ఎవరైతే పలుకుబడే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 5-10 ఆపరేషన్ చేసి, పేదవారికి ఆపరేషన్ చేయడానికి నీళ్లు కడుగుతాకి లేవు. ఫంక్షన్ హాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. 1,00,000 రూపాయలు ఉన్నది 10,000 రూపాయలకి ఇచ్చారు. నీళ్లు మీరు తెచ్చుకోండి, నీళ్లు మేము పెళ్లి చేసుకోవాలంటే. ఈ మాటలన్నీ వింటున్నది ఎక్కడో కాదు, మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో జరిగింది ఇదంతా. కర్ణాటకలో అయితే గవర్నమెంట్ చెప్పింది పెద్ద బిల్డింగ్లు కడతాక అనుమతులు లేవు, బంధువులు మీరు ఎక్కడైనా ఉండండి, భోజనాలు మేము పంపిస్తాం, ఇంటికి మాత్రం రావటానికి లేదు, నీళ్లు లేవు మాకు అని. ఈ మాటలన్నీ మన భారతదేశంలో మనం వినాల్సి వచ్చింది. ఇలాంటి మాటలు మనమే వినాలో రేపు. మనకి వర్షపాతం ఏమి తక్కువ లేదు. ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఎంత ఉందో అంతే ఉంది. కాకపోతే ఈ వర్షం అనేది సకాలంలో పడటం అనేది ఉండదు. ఇక మీదట అకాలంలో పడుతుంది. వర్షాకాలం 4 నెలలు పడాల్సింది నిన్న పడింది కదా, ఈ టైంలో వర్షం పడచ్చా? పడకూడదు కదా. ఇలా ఆ క్రమం తప్పుతుంది. ఇది మనం చేసుకున్నదే. మరి దీన్ని మనం పరిగెడుతున్న నీళ్ళని నడిపించాలి, నడుస్తున్న నీళ్ళని నుంచోబెట్టాలి, నుంచున్న నీళ్ళని ఇంకించాలి. ఇలా వాన నీటిని మనం దాచుకోవాలి. దీనికి 10% మీరు చెరువు తవ్వుకోండి. మీ పొలంలో 10% చెరువు. అది ఎప్పుడు తవ్వుకోవాలి? ఇది సరైన సమయం. ఏప్రిల్ మేలో మీరు చెరువు తవ్వుకుంటాకి, మట్టి పనులు చేసుకుంటాకి ఉపయోగం. ఇది
మనుషులు చేసే పని కాదు వాళ్ళు ఉన్న పరిస్థితిలో. యంత్రాలు తప్పని పరిస్థితిలో మన యంత్రం వాడితో తప్పు లేదు. వీలైనంత వరకు మనుషులకి పని అప్పచెప్పాలి. ఇలాంటి సమయంలో మీకున్న పొలంలో ఎక్కడ స్లోప్ ఉందో చూసుకుని అక్కడ చెరువు తవ్వుకోండి. ఒక్కసారి మీరు చెరువు తవ్వుకుంటే ఆ నీళ్లు మీరు దాచుకుంటే మళ్ళీ మీకు బోర్ అనేది ఎండిపోదు. 2 రకాలు, ప్రపంచంలో ఎన్నో రకాల నేలలు ఉన్నాయి, 8-9 రకాలు ఉన్నాయి. అన్ని చోట్ల చెరువు తవ్వితే నీళ్లు నిలబడవు, భూమిని తాగనివ్వండి. మీకున్న ప్రాంతాల్లో మీరు చెరువు తవ్వారు, 10% తవ్వారు, 10 నుంచి 12 అడుగుల లోతు తవ్వండి. పెద్ద వర్షం వచ్చినప్పుడు నిండిపోతుంది. నిండిన తర్వాత నేల స్వభావాన్ని బట్టి అక్కడ 15 రోజులు, నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు మాత్రమే నీళ్లు ఉంటాయి. నేలని బట్టి కొన్ని చోట్ల 6 నెలలు ఉంటాయి, కొన్ని చోట్ల సంవత్సరం ఉంటాయి. ఇలా నీరు, మనం దాచిన నీరు భూమికి తాగించాలి. భూమి మనకి తాగించింది ఎన్నాళ్ళు, మనం తాగించాలి. ఎక్కడ కూడా ప్లాస్టిక్ షీట్ వేయకూడదు, ప్లాస్టిక్ షీటు వేయకూడదు. ఇది ప్రకృతికి విరుద్ధం. మరి నీళ్లు తాగేస్తుందిగా, తాగనివ్వండి. మీరు మంచి ఎండలో వచ్చారు, ఇంటికి రాగానే ఒక గ్లాస్ ఇచ్చారు, ఇంకో గ్లాస్ ఇవ్వమంటారు. ఇంకో గ్లాస్ తాగినాక 3వ గ్లాస్ ఇస్తే తాగుతారా? ఎవరన్నా తాగుతారు. 4వ గ్లాసు ఖచ్చితంగా తాగరు. భూమి కూడా అంతే. భూమి లోపల తాగనిచ్చిన తర్వాత వచ్చే సంవత్సరం ఈ నీటి నిల్వలు అనేది ఇంకొంచెం పెరుగుద్ది. అలా మీకు నీటి ప్రవాహంతో పాటు అతి ధూళి కణాలు, సూక్ష్మ కణాలైన మట్టి కణాలు నీటి ప్రవాహంతో వచ్చి ఒక విధమైన సిల్ట్ ఫామ్ అవుతుంది. ఇది రాను 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 పెరిగిపోయిన తర్వాత నీటిని అరెస్ట్ చేసేస్తుంది, లోపలికి ఇంకనవదు. మన యంత్రాలతో తవ్వినప్పుడు భూమి పొరలన్నీ కదిలిపోతాయి. కదిలిపోయినప్పుడు సహజంగా నేల స్వభావాన్ని బట్టి నీళ్లు ఇంకిపోతాయి. తర్వాత ఇంకిపోదు. కానీ మొదటి సంవత్సరం కూడా మీకు బోరు ఎండిపోవటం అనేది జీవిత కాలంలో ఉండదు. ఒక్కసారి మీరు వర్షపు నీళ్లు దాస్తే 2.5 సంవత్సరాలు మీకు ఆ నీటి నిల్వలు భూగర్భంలో ఉంటాయి. దీనికి మీరు చెరువు తవ్వుతున్నప్పుడు మీ పొలంలో చుట్టుపక్కల వాళ్ళని కూడా మీరు సంప్రదించి ఈ నీటి విలువల గురించి మాట్లాడాలి. ఇలా తవ్వుకుంటే హిటాచీ కానీ ట్రాక్టర్లు కానీ కలిసికట్టుగా చేసుకున్నప్పుడు దాని ప్రభావం అనేది 500 గజాల నుంచి 2 కిలోమీటర్ల వరకు భూగర్భ జలాలు పెరుగుతాయి. మీ పక్క పొలం వాళ్ళు అందరూ కలిసి చేసుకోవటం వల్ల ఖర్చు తగ్గుద్ది, ఎక్కువ నీళ్లు దాచుకోగలుగుతారు. ఇది వర్షపు నీళ్ళతోనే సగం నిండిపోతుంది. మనకి 10 ఎకరాల భూమిలో చదువుకుంటే 10 ఎకరాల పడ్డ నీళ్ళన్నీ స్లోప్ తీస్తే దాంట్లో దాచిపెడితే వర్షం నీళ్ళతోనే నిండిపోతుంది. అలా ఇంకా ఏమైనా తక్కువ పడినప్పుడు బయట నుంచి వచ్చే నీళ్ళని దారి మళ్లించి దీంట్లో నింపుకునేటట్టు చేయాలి. ప్రపంచంలో నీటిని దాచుకోవటం ఎవరైనా 2 పద్ధతులు. ఒకటి, భూమి ఉపరితలం మీద చెరువు, ఎలాంటి సాయిల్లో అయినా చెరువు తవ్వుకోవచ్చు. అంటే భౌతికంగా మీకు నీరు కనపడకపోయినా భూగర్భంలో మీరు దాచిన ప్రతి పైసా కనపడుతుంది, ప్రతి చుక్క కనపడుతుంది. అందుకనే భూమి ఉపరితలం మీద చెరువు ఒకటైతే, రెండోది భూగర్భంలో ఒక చెరువు కట్టుకోవాలి. భూగర్భంలో చెరువు అనేది చాలా సులువైంది. భూమి ఉపరితలం మీద దాచుకున్న నీళ్ళ కన్నా 100 ఇంతలు ఎక్కువ నీళ్ళు భూగర్భంలో మన చెరువులు దాయచ్చు. దీనికి ఇంకా లిమిట్ లేదు. మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటుంది భూమి. ఆ పద్ధతి కూడా మీరు చెయ్యాలి. మీ మనవడికి ఈ భూమి మీద నీళ్ళు ఉండాలి అనుకుంటే మీరు చేయాలి. చెరువు నిండిపోయిన తర్వాత చెరువు నుంచి 1 అడుగున్నర కానీ 2 అడుగులు కానీ పైపు ఒకటి వేయండి. 6 అడుగుల సిమెంట్ పైపు.
ఫుల్ ట్యాంక్ అయిపోయిన తర్వాత ఒక చెరువు నుంచి బయటికి నీళ్ళు ఎట్టిపోతున్నాయో చూసుకుని అక్కడ వేయండి. దానికి చెరువుకి ఒక 15-20 అడుగుల దూరంలో 8 అడుగులు బై 8 అడుగులు గుంట తీయండి. 8 అడుగులు చాలు. 8 ఫీట్ బై 8 ఫీట్ లోతు 8 అడుగులు ఈ గుంట తీయండి. ఈ గుంట తీస్తున్నప్పుడు రాతి పొర తగలకుండా ఉంటే చాలు, షీట్ రాక్ తగలకుండా ఉంటే చాలు, నీళ్ళు వెళ్ళిపోతాయి. ఈ 8 అడుగులలో మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, ఎక్కువ అంటే 10/10 తీసుకోండి చాలు. 10 అడుగులు బై 10 అడుగులు, ఇంతకు మించి అక్కర్లేదు. కానీ ఈ చెరువులో దానికన్నా 100 టైమ్స్ నీళ్ళు ఎక్కువ అక్కడ దాచిపెట్టగలుగుతాం. దీనివల్ల ఏం జరుగుద్ది అంటే, వన్ టైం ఇన్వెస్ట్మెంట్, మళ్ళీ జీవితంలో మీ బోర్లు ఎండిపోవు. ఇది సభాముఖంగా చెబుతున్నాను. ఇది మీరు ఇలా ఎంతమంది చేసుకున్నారో అంతమందికి రిజల్ట్. మీ బ్యాంకులో మీరు డబ్బులు దాచుకుంటే మీదే కదా, వేరే వాళ్ళకి వెళ్ళవు కదా. అది ఎంత భరోసానో ఇది కూడా అంతే భరోసా. ఈ 10/10 అనుకుంటే చతురస్రం స్క్వేర్లో ఈ మూల మీకున్న భూగర్భ జలాలు అక్కడ నీటి మట్టాలు ఎంతలో ఉన్నాయో చూసుకుని ఇక్కడ ఒక 30-40 అడుగుల్లో ఒక బోరు వేయండి. మనం బోరు వేసేది ఇప్పుడు నీళ్లు తీసుకుంటా కాదు, నీళ్లు ఇవ్వటానికి. భూమి నుంచి నీళ్లు తీసుకున్నాం మనం బోర్ అంటే ఇన్నాళ్ళు. ఇప్పుడు నీళ్లు ఇవ్వటానికి బోర్ వేస్తున్నాం, నీళ్లు తీసుకుంటా కాదు, నేల తల్లికి నీళ్ళు ఇవ్వటానికి. ఈ మూలన ఒక 40 అడుగులకి వేయండి, ఈ మూల 60 అడుగులకి వేయండి, ఈ కింద మూల 80 అడుగులకి వేయండి, ఈ మధ్యలో ఈ చివర 100 అడుగులకి వేయండి. పుట్టి బోర్లే, నీళ్లు తీయొద్దు. సెంటర్లో 120 అడుగులకి వేయండి. ప్రతి బోర్కి లోపల గ్యాప్ 20 అడుగులు మెయింటైన్ చేయండి. ఎటు చూసినా 20 అడుగులు. ఇలా 5 బోర్లు వేయండి. దాంట్లో కేసింగ్ మాత్రం ఒకటే వేయండి. ఈ కేసింగ్ ఎంత వేస్తారు? కేసింగ్ ఎంత ఉంటుంది? 20 అడుగుల కేసింగ్ ఉంటుంది కదా. ఈ 20 అడుగుల కేసింగు 8 అడుగులు 10 అడుగులు లోతు అనుకుంటే, ఈ 10 అడుగుల లోపల నుంచి బాటం నుంచి, ఆ పిట్టు బాటం నుంచి భూమిలోకి ఆ కేసింగ్ మీరు వేయవలసినది 15 అడుగులు కేసింగ్ వేస్తే చాలు. 15 అడుగులు కేసింగ్ వేయాలి. 5 అడుగులు పైకి పెట్టాలి. అర్థమవుతుందా? 5 అడుగులు గుంట నుంచి పైకి ఉంటుంది, ప్రతిమంతా ఉంటుంది. దీనికి ప్రతి కేసింగ్కి ఇది 12 mm. మన బొటన వేలు, మన చూపుడు వేలు 10 to 12 mm ఉంటుంది. దీనిని ఒక హోల్ పెట్టండి. ప్రతి 3 అంగుళాలకి హోల్ పెట్టుకుంటూ వచ్చేయండి. చుట్టూ కొలత ప్రతి 3 అంగుళాలకి 12 mm హోల్ డ్రిల్ మిషన్తో పెట్టేయండి. ఈ డ్రిల్ మిషన్తో పెట్టినప్పుడు ప్లాస్టిక్ అక్కడ వేస్ట్ వస్తుంది, అదంతా తీసేయండి తర్వాత. అలా 3 అంగుళాల వెడల్పు, అలాగే 3 అంగుళాల ఎత్తులో పెట్టండి. ఈ పెట్టేటప్పుడు బ్రిక్ లాగా పెట్టండి, అంటే 2 రంధ్రాలకి సెకండ్ లైన్ వచ్చేసరికి మధ్యలో వచ్చేటట్టుగా డైమండ్ షేప్. అర్థమవుతుందా? ఫస్ట్ లైన్ రెండిట్లకి ఎలా వచ్చిందో, మూడోది పై లైన్ వచ్చినప్పుడు 2 రంధ్రాలకి సెంటర్లో వేయాలి. గోడ ఎలా కడతారు? ఇటుక అట్లా. ఎందుకంటే ఈవెనింగ్ వేస్తే పైప్ ఏమవుతుంది, వీక్ అయిపోతుంది. అలా మీరు పై వరకు, ఇది ఎంత ఉంది, ఇది 5 అడుగులు ఉంది కదా, 4 అడుగుల వరకు వేసేసేయండి. 4 అడుగుల వరకు రంధ్రాలు పెట్టేసేసి, ఎస్ఎస్ మెష్ మీకు మార్కెట్లో దొరుకుద్ది. స్టెయిన్లెస్ స్టీల్, మన కిటికీ అద్దాలకు వేసుకుంటాం కదా దోమలు రాకుండా, అది దానికి చుట్టేసేసి జిఐ వైర్తో 4-5 చోట్ల దాన్ని కట్టేసేసి, మీకు స్థానికంగా ఉన్న గ్రనైట్స్ ఏ రాళ్ళు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఆ 10 అడుగుల గుంటలో 5 అడుగులు నింపేయండి. ఈ 5 అడుగులు నింపేటప్పుడు
పెద్ద రాళ్ళు కింద వేయాలి. ఈ సైజు రాళ్ళు, దానికన్నా చిన్నవి సెకండ్, దానికన్నా చిన్నవి, ఇవన్నీ పేర్చకూడదు, అనీవెన్గా పడేయాలి. దాని మీద ఈ సైజు రాళ్ళు 40 mm, 60 mm, 40 mm, 20 mm ఇలా పైన 2 అడుగులు వేయాలి. ఫస్ట్ది 5 అడుగులు, పైది 2 అడుగులు, 7 అడుగులు అయిపోయింది. ఇంకా పైన చిప్స్ ఉంటాయి కదా, మనం బేబీ చిప్స్ అంటారు, అది ఒక ½ ఇంచి వచ్చేసి వాగు ఇసుక. అంటే ఇప్పుడు 7 అడుగుల 3 అంగుళాలతో నింపేస్తాం. అక్కడి నుంచి దీన్ని భూమి బయటికి జరిగి గోడ కట్టేసేయండి. బ్రిక్ ఇలా కట్టారు కదా, గోడ కడుతున్నారు కదా, అలాగే బ్రిక్ వర్క్ చేసేయండి. ఇక ఆ పైప్ నుంచి ఆ చెరువు నిండిపోయిన తర్వాత వచ్చే నీళ్ళన్నీ కూడా దీనికి అనుసంధానం చేసేయండి. ఇక్కడ ఏం జరుగుద్దంటే, నీళ్లు వదిలినప్పుడు మనం ఈ రాళ్ల సందుల్లోంచి ప్రయాణం చేసేటప్పుడు దారి ఎత్తుక్కుంటాకి స్లో అవుద్ది అనమాట. పరిగెడుతున్న నీళ్లు ఎత్తుక్కుంటాకి స్లో అవుతా రాళ్ల మధ్యలోంచి ఇలా వెళ్తా ఆ కేసింగ్ దగ్గర రాగానే ఆ హోల్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోతాయి నీళ్ళన్నీ. దానికి మనం ఫిల్టర్ వేసాం కాబట్టి ఇసుక వెళ్ళదు, నేరుగా నీళ్లు వెళ్ళిపోతాయి. అలా అన్ని రంధ్రాలు ఉండటం వల్ల నీళ్లు అక్కడికి వెళతాయి, ఈ పక్క దాంట్లోకి వెళ్తాయి, ఇటు పక్క దాంట్లోకి వెళ్తాయి, ఇటు పక్క దాంట్లోకి వెళ్తే దీంట్లోకి వెళ్తాయి. ఇలా ప్రతి 20 అడుగులకి మనం ఈ బోర్లు వేసాం కాబట్టి ప్రతి 20 అడుగుల లేస్లో నీరు డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. ఇది ఎంత ఆశ్చర్యం అంటే, మీరు ఎంత పెద్ద వర్షం వచ్చినా అక్కడ కూర్చున్నారు కూడా గొడుగేసుకుని, అది ఆ పిట్టి నిండదు, ఆ 2.5 అడుగులు ఎప్పుడు నిండదు. భూమి తాగుతానే ఉంటుంది, ఇంత దాహంగా ఉంది ఈ భూమి. ఇలా ఎంత దూరం వెళ్తుంది? 2 కిలోమీటర్లు వెళ్తుంది ఆ నీరు. ఎందుకు చెప్తున్నారంటే, 2 కిలోమీటర్ల అవతల ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు మాకు చెప్పారు, ఇది ఎప్పుడో చెడిపోయింది, మళ్ళీ మాకు నీళ్ళు వస్తున్నాయని మాకు వచ్చి చెప్పారు వాళ్ళు ఒక చోట చేస్తే. అందుకే చెప్తున్నా, ఇది ఈ నీటి ప్రవాహం అనేది భూమిలో నీరు ఎప్పుడూ కూడా మన దాచిన నీళ్లు కేసింగ్ ద్వారా ఇలా వెళ్ళినా భూమి లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా వెళ్ళవు, ఇట్లా వెళ్తాయి నీళ్ళు 4 దిక్కులకి ఇలా వెళ్తాయి. ఇలా స్ప్రెడ్ అవ్వకుండా మీకు మీ చుట్టుపక్కల వాళ్ళ బోర్లు అన్నీ రీఛార్జ్ అయిపోతాయి. ఇది ఒక్కసారి మీరు చేసుకుంటే ఇంకా జీవితంలో మీకు నీటి సమస్య రాదు. దీని యాజమాన్య పద్ధతులు ఏంటి? ఈ పిట్టిని చాలా పవిత్రంగా మీరు చూడాలి. ఎందుకంటే వేసవి కాలంలో వేరే కాలాల్లో రాలిపోయిన ఆకులు ఊరంతా పాలిథిన్ అయిపోయింది కాబట్టి గాలిలో వచ్చే పాలిథిన్ క్యారీ బ్యాగ్స్ దాంట్లో పడటం వల్ల నీరు అనేది ఫిల్టర్ కాదు. దాన్ని ఎప్పుడు శుభ్రంగా చేసుకోవాలి. అక్కడ ఆ పిట్టిలో ఒక వినాయకుడి బొమ్మ పెట్టుకున్నారనుకోండి, రోజు పూజ చేస్తారు కాబట్టి నీట్గా పెట్టుకుంటారు. అలా ఒక విగ్రహం పెట్టుకోండి. నీరు ఏది ఉన్నా సరే మనం రేపు మాట్లాడుకోగలుగుతాం. పాలేకర్ గారి విజ్ఞానాన్న, లేకపోతే ఇంకొక వ్యవసాయాన్న ఏదైనా ముందు నీరు ఉంటే ఏదైనా చేయగలుగుతాం. పాలేకర్ గారు జ్ఞానం అయితే ఇచ్చారు మనందరికీ, కానీ పాలేకర్ గారు నీరు ఇవ్వలేరు, అది ప్రకృతి ఇవ్వాల్సిందే. దాన్ని దాచుకుందాం అనే ఆలోచన మనకు రావాలి, వస్తేనే రేపు మనం ఉండగలుగుతాం. ఎందుకంటే చాలామంది గుర్తించారో లేదో కానీ ప్రయాణాల్లో మనం విదేశాల ప్రయాణాలు కానీ భారతదేశ పర్యటనలో కానీ టిక్కెట్ తర్వాత మనం కొనేది ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేది నీటి కోసమే, భోజనం కోసం కూడా కాదు. నీరుని మనం ప్యాకెట్ బాటిల్స్ కొనేస్తున్నాము. ఇది నీటి మీద యుద్ధాలు జరుగుతాయని మనం విన్నాం, గుర్తుందా? నీటి యుద్ధాలు వస్తాయని. యుద్ధం అంటే బాంబు వేయటం కాదు, రాకెట్లు కాదు. అమెరికా వాడు తయారు చేసిన కిన్లే వాటర్ బాటిల్ని మనం కొనుక్కుని తాగుతున్నామే. 10 రూపాయలు కూడా పావలా కూడా ఖర్చు చేయని లీటర్ బాటిల్ నీళ్లు 25 రూపాయలకి మనకు అమ్ముతున్నారు, చూసారా? ఇది యుద్ధం అంటే. మీరు భారతదేశం ఎక్కడైనా తిరగండి, మీరు ఇంటిలోంచే నీరు పట్టుకుని వెళ్ళే అలవాటును మీరు చేసుకోండి. నేను ఒక 16 సంవత్సరాల నుంచి ఇదే బాటిల్, ఏ ఒక్కరోజు కూడా ఒక వాటర్ బాటిల్ కొనలేదు.
ఏ సభలో కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్తో నేను నీళ్లు తాగలేదు. ఏ ప్రయాణాల్లో కూడా ఒక బాటిల్ కొనలేదు. ఇది ఎన్నోసార్లు ప్రయాణాల్లో కింద పడిపోయింది, ఎన్ని చోట్ల ఉన్నాయి చూడండి. ఇలా మీరు నీటిని మనం గౌరవించాలి. మన నీటిని మన నెత్తి మీద పెట్టి మనకు అమ్ముతున్నారు. ఇది ఎప్పటికీ ఇలా జరగకూడదు. అందుకని మన ప్రకృతి గురించి మాట్లాడుతున్నామంటే మనం ఖచ్చితంగా అన్నీ ఆచరించాలి. ఇది ఈ భూమి మనుగడ ఉండదు. ఈ భూమి తరహా ఇంకో భూమే లేదు. ఖచ్చితంగా ఇక్కడే బతకాలి, భూమిని బతికించాలి. మన భవిష్యత్ తరాల గురించి మనం ఆలోచించాలి. నా పొలంలో పాలేకర్ గారి సిద్ధాంతం ప్రకారం 20% చెరువు తోకున్నా, ఆయన చెప్పింది 10%. నాకు సుమారు 2 చోట్ల కలిపి వికారాబాద్లో కృష్ణా జిల్లా నాది, 2 చోట్ల కలిపి ఒక 150 నుంచి 200 ఆవులు ఉంటాయి. ఏ ఒక్కరోజు కూడా నీటి కోసం నేను ఇబ్బంది పడలా. 15 మంది ఉంటారు ఒక్కొక్క చోట గోపాలకులు. ఎవరో ఒకరు అతిథులు వస్తూ ఉంటారు, ఒక 5 మంది. 20 మందికి స్నానాలకి, ఆవులకి, ఇతర అవసరాలకి ఈనాడు నాకు చెరువు ఉండటం వల్ల నీటి ఇబ్బంది రాలేదు. అందుకని నీరుని దాచుకుంటే ఇక మనం ఏదైనా చేయగలుగుతాం. ఇవాళ కాకపోతే రేపైనా ప్రకృతి వ్యవసాయం చేస్తాం. కానీ నీరే లేకపోతే మీ ఇళ్లల్లో ఎవరైనా బంధువులు కానీ ఎవరైనా వస్తే అతిథులు కానీ కూల్ డ్రింక్ తాగుతున్న వాళ్ళు కానీ కూల్ డ్రింక్ తీసుకొస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. నిజంగా ఎత్తాలి మీరు. ఇది ఒక మంచి స్థలం. ఇది మీరు ఈ కూల్ డ్రింక్ తాగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఈ దేశాన్ని, గంగని అవమానిస్తున్నారు. ఇవి మీరు ఎన్నడూ తాగకూడదు, మీరు ఎవరికి ఇవ్వకూడదు. ఎవరైనా ఆఫర్ చేసినా తాగమని చెప్పాలి. మన భారతదేశం యొక్క అసలు సిసలైన శీతల పానీయాల లిస్టుని మీకు చెప్తా. ఈ టైంలో ఉగాది నుంచి ఇప్పుడు వరకు పచ్చి మామిడికాయ జ్యూస్ తీస్తారు, తెలుసు కదా, పన్నా అంటారు. పచ్చి మామిడికాయని ఉడకబెట్టి సైంధవ లవణం కలిపి మిశ్రీ వేసుకుని తాగుతారు. ఇది బాడీ కూలెంట్. ఇది పచ్చి మామిడికాయని టెంక కట్టక ముందు దాన్ని ఉడకబెడతారు నీళ్ళల్లో ఉడకబెట్టి దాన్ని పలుపు తీసి కొంచెం సైంధవ లవణము, కొంచెం అల్లం కూడా వేస్తారు. ఇది తాగితే పైత్యం కఫం పోతుంది, బాడీ కూలెంట్, యూరిన్ వైట్గా వస్తుంది. ఎప్పుడైనా మీరు మూత్రం పోస్తే వైట్ రావాలి వేసవికాలంలో. అలా రావాలంటే మీరు కూల్ డ్రింక్ తాగితే ఎన్నడికే రాదు. కూల్ డ్రింక్ తాగమంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సినిమా వాళ్ళ యాక్టర్లను కూడా మీరు సినిమాలు చూడమాకండి. నిజానికి వాళ్ళు కూడా ఈ కూల్ డ్రింకులు తాగరు. మీరు సినిమాలు చూసి వాళ్ళని పెద్దవాళ్ళు చేశారు. మళ్ళీ వాళ్ళు చెప్పేవన్నీ మీకు పనికొచ్చేవి కాదు. స్వాభిమానాన్ని పెంచుకోవాలి. భారతదేశం యొక్క సంపదలు ఇవన్నీ. మన నదులన్నీ పాడు చేసుకున్నాం, నీరు కొనుక్కుని తాగుతున్నాం. భవిష్యత్తులో పండగలు వస్తే తడిబడుతూ తుడుచుకోవాల్సిన రోజు వస్తుందేమో మరి ఇలాగే కొనసాగితే. అందుకనే మీరు కూల్ డ్రింక్స్ అంటే ఇలాంటివి తాగాలి. అలాగే ననారి అని ఉంటుంది, శ్రీశైలం అడవుల్లో దొరుకుతుంది, సుగంధ పాలు అంటారు. దాన్ని వడబోసి మరిగించి దాన్ని తాగితే మంచి ఫ్లేవర్ వస్తుంది, మట్టి వాసన వస్తుంది. అది ఇసాబ్గోల్, దేశీయ ఆవు పాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం, ఇవన్నీ మన భారతదేశం యొక్క నిజమైన శీతల పానీయాలు. మీరు ఇలాంటి కార్యక్రమానికి వచ్చి లీలా లక్ష్మీరెడ్డి గారు ఇంత అద్భుతమైన కార్యక్రమం చేసి అసలు సిసలైన ప్రకృతి ప్రేమికులు మీరంతా, మీరు కూల్ డ్రింక్ తాగుతున్నారని చేతులు ఎత్తే నాకు చాలా బాధ అనిపించింది. ఇలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తారని అనుకోలే నేను. ఏ ఒక్కరు కూడా తాగకూడదు అది కూల్ డ్రింక్. మన సంపద కాదు ఇది, మన డబ్బులు కాదు, మన వ్యవహారం కాదు, మన సంస్కృతి అంతకన్నా కాదు. మన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? చిన్న చిన్న గ్రామాల్లో చిన్న చిన్న పిల్లల చేతులకు వచ్చేసినాయి ఇవన్నీ. ఇవి మీరు ఇక్కడి నుంచి తాగకూడదు.
మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.